మాటికి మార్చొద్దు రాకేష్, ఇలాంటి సీరియస్ విషయాల్లో ప్లీజ్. నేను చెప్పిన తర్వాత పిలిపించాను, నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావు. నీ ముక్క ఇలా బ్లాక్ అయి ఉండేది అప్పుడు, అర్థమైందా? చాలు నీ చేసేది గోల. మంచి అవుట్ఫిట్ ఉంది ఇవాళ, చాలా బాగుంది అవుట్ఫిట్ ఇవాళది. పొద్దున్న జరిగేది కొంచెం సీరియస్ మ్యాటర్ కాబట్టి నాకు బాగా కోపం వచ్చింది. ప్రతి ఒక్క మాట అడిగి 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 మొత్తం భేల్పూరి అయిపోతుంది, కిచడి అయిపోతుంది. అలా కాదు, 100 సార్లు చెప్తే ఒక్కసారి చెప్పినట్టు ఏదో ఒకసారి చౌ మీద పోతుంది. అంటే అవి ఇప్పుడు కూడా ఆయన గురించి ఆలోచిస్తే ఐ ఫీల్ హారిబుల్, ఐ జస్ట్ ఫీల్ సో హారిబుల్. ట్వెల్వ్ అవుతుంది ఇప్పుడు, 11:30 అలా వచ్చేసా. నిన్న రాత్రి 2:30 అయింది. నిన్న రాత్రి నాకు హాఫ్ సారీ ఉండేది, దాంట్లో ఇంకా యాక్సెసరీస్ ఇది గుడుచుకుంటుంది, ఇది గుడుచుకుంటుంది, పూల్లో పెద్ద పెన్స్ ఉంటాయి అవి గుడుచుకుంటున్నాయి, జడ లాగుతుంది. అబ్బా నాకు అంతా అంటే ఎండ్కి నాకు అంత చిరాకు వచ్చిందంటే చెప్పలేదు, ఎప్పుడు అవుతుంది అని. రెడీ అవ్వాలి, మంచి అవుట్ఫిట్ ఉంది ఇవాళ, చాలా బాగుంది అవుట్ఫిట్ ఇవాళది. మాటికి మార్చొద్దు రాకేష్, ఇలాంటి సీరియస్ విషయాల్లో ప్లీజ్. మేడం ఆయన ఏమన్నా నా దగ్గర ఆ వీడియో ఫుల్ ఉన్నదని మన దాంట్లో ఉన్నదని చెప్పలేదు. ఇప్పుడు నువ్వు చెప్పేది విషయం ఒకటి రాకేష్, ఇప్పుడు జస్ట్ నువ్వు అని చెప్పావు. ఏం చెప్పాడు ఇతను ఇప్పుడు? మన దగ్గర మీ దగ్గర నుంచే వచ్చింది ఫుల్ వీడియో, అయితే నా దగ్గర ఉంది అని అన్నాడు. కానీ అది మీరు నిన్న చూపెట్టలేదు, ఇది మాత్రమే చూపెట్టాడు మేడం. ఇలాంటి సీరియస్ విషయాలు ఉంటాయి కదా, నువ్వు అస్సలు దాంట్లో నీ నోట్స్ పెట్టొద్దు, అస్సలు వద్దు. అందుకే పిలిపించాను మేడం. నేను చెప్పిన తర్వాత పిలిపించాను, నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావు. నువ్వు వాళ్ళిద్దరితో మాట్లాడుతున్నావు. నేను 2-3 సార్లు పిలిచాను. ఏంటి రాకేష్, ఏంటి ఏదో కాంటెంట్ గురించి వర్డ్ విన్నాక నేను నీకు పిలిచినప్పుడు నాకు చెప్తున్నావు. నువ్వు వాళ్ళు చెప్పడం ముఖ్యమా, నాకు చెప్పడం ముఖ్యమా రాకేష్? ఇలాంటి సీరియస్ విషయాలు ప్లీజ్ నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వద్దు రాకేష్. నువ్వు పిలిచావా? మీరు వచ్చి మాట్లాడాలని నేను చెప్పా. నేను ఫస్ట్ నువ్వు పిలిచావా నేను పిలిచానా? నేను పిలుస్తానని చెప్పాను మేడం. రాకేష్, అన్ని నువ్వు చేసేది గందరగోళం, ఇది అది నువ్వు ఇక్కడ చెప్పడం, అది మార్చడం, అవన్నీ ఒక పక్కన. ఇలాంటి సీరియస్ విను నాది. వాళ్ళు ఎందుకు అడుగుతారు నీకు ఏంటని నీకు తెలియకుండా? ఇది గాసిప్ విషయం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అందరికి వెళ్ళి చెప్పడం ఇది సీరియస్ విషయం అంటే నువ్వు వచ్చి నా దగ్గర మాట్లాడాలి ఫస్ట్. వాళ్ళు నా టీం, నేను హ్యాండిల్ నువ్వు ఓన్లీ వాళ్ళకి టైం ఇవ్వడం తప్ప మీతని నువ్వు ఏం చెప్పొద్దు ప్లీజ్. నీకు ఓన్లీ వాళ్ళకి కాల్ టైం ఇవ్వమంటాను కదా, అంతే. మీతని ఏంటి, ఐ విల్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ ఎల్స్. వాళ్ళ వచ్చిన కోపం ఎప్పుడు రాలా. రాకేష్ మనకి మిస్కమ్యూనికేట్ చేశాడు. నాకైనా చెప్పాడు ఫస్ట్ నా దగ్గర ప్రూఫ్ ఉందని అన్నాడు. నా బీపీ వాళ్ళ ఇంక్రీజ్ అయిన కారణం నువ్వే మేడం. ఫస్ట్ ఉంది, ఫస్ట్ నా దగ్గర లేదు నాకు బీపీ.
సారీ అయితే ఇలా ఇంతవరకు ఈ పూర్తిగా అంటే ఇలాంటి సారీస్ వేసా, డ్రేప్డ్ సారీస్, రెడీ సారీస్ చక్కగా మనం ప్లీట్ చేసి సారీ ఇప్పుడే వేయబోతున్నాం. పార్టీ వేర్ లాగా ఉంది కొంచెం, కానీ బాగుంది, నాకైతే నచ్చింది. సరే, బ్లౌజ్ కూడా కొంచెం స్మార్ట్గా తయారు చేయించి లెట్స్ సీ ఎలా అవుతుంది. ఈ అవుట్ఫిట్ అయితే నాకు నచ్చింది, బాగా నచ్చింది. అండ్ ప్లస్ ఇట్స్ లైట్ వెయిట్, అంటే ఎక్కడ గురుచుకోట్ల వర్క్ ఉండేది కూడా చాలా లిమిటెడ్గా లైట్గా హెవీ లేకుండా అలా ఉంది. సో ఎంత బాగుంటుందంటే ఇలా కూర్చోడం, ఇయరింగ్స్ లైట్ ఇది అంటే ఉందా లేదా అంటే అర్థం అవ్వట్లేదు. సో ఇట్స్ వెరీ నైస్, హ్యాపీ. థ్యాంక్ యూ హరిణి యాజ్ యూజువల్. తవా బిర్యానీ ఇవాళ లంచ్. అనుకునేది ఒకటి, అయినది ఒకటి. Raita with vegan curd and biryani. Such a blessing for me this place is. ప్రతిరోజు నేను ఏదో కొత్తగా పిలిపించి తింటున్నా. తవా బిర్యానీ అంటే ఫుల్ మసాలా లాగా ఉంటుంది అది. అయ్యో, దాంట్లో మాక్ మీట్ ఎక్కడ ఉంది? వేరే ఉందా? ఓ, ఈ కింద ఉంది. అయ్యప్ప, నువ్వు కొంచెం వేడి చేయాల్సింది ఉండేది రాకేష్. ఇప్పుడు వచ్చింది మన ఇయర్ రింగ్స్ ఫస్ట్ నుంచే ఇప్పుడు వద్దు అనుకుంటే దీనికి హరిని షో మీ ద అదర్ బ్లూ వన్స్ ఆల్సో. అంటే పొద్దున కంగారులో టైం ఇవ్వక, అంటే ఇలాంటి హెయిర్ కూడా మనం దీని వల్లే ప్లాన్ చేస్తాం. మరి ఇట్స్ ఓకే కాదు కదా, ఇదే బాగుంది కదా. సరే, కానీ ఫస్ట్ అయితే అది అనుకొని మనకు ఆ కలర్ ఉంది, బ్లూ కనిపించాలి కదా అని హెయిర్ కూడా వెనక పెట్టడం జరిగింది. బట్ హెయిర్ బాగుంది, దీనికి సూట్ అయింది. మన ఈ చేయలేదు కూడా ఈ హెయిర్ స్టైల్ ఇంతవరకు. ఇట్స్ ఓకే, బాగా వేడి చేయలే అసలు. 30 seconds. అసలు వెళ్ళే కూల్గా ఉంది. కూల్ ఉంటుందంటే నేను ఆ కుకీస్ వచ్చాయి, కుకీస్తో సహా ఆ మిల్క్ షేక్ తెప్పించాం, తాగలేదు ఫుల్ డే. వెళ్ళినప్పుడు ఆ మిల్క్ షేక్ వ్యానిటీ వ్యాన్ ఆఫ్ చేస్తాం, మొత్తం సామాన్ మనం ఇక్కడే పెట్టి వెళ్తున్నాం, అసలు ప్యాక్ చేయట్లా. ఫస్ట్ డే తర్వాత ఓన్లీ ఇది ఇలాగే లేపేసి బెడ్ మీద పెడుతున్నాం. ఒకవేళ నువ్వు మాట్లాడు అంకిత చేయబట్టే మేడం లాస్ట్ టైం లో వచ్చింది ఆమె. నాకు చెప్పని ఇవ్వు ఫస్ట్. అది ఏం చెప్పి ఫ్లో పోయింది నాది. అన్ని అక్కడ పెట్టేస్తాము, అన్నీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోదాం అనమాట. బికాజ్ అన్నీ ప్యాక్ చేసి మళ్ళీ రేపు నెక్స్ట్ డే వచ్చి ఓపెన్ చేయాలి కాబట్టి సేమే కదా మటీరియల్ అని. వ్యాన్ కూడా ఇదే ఉంటుంది 2 daysకి. అతనికి చెప్పా, ఫ్రిడ్జ్ మాత్రం అంటే వ్యానిటీ వ్యాన్ పవర్ కట్ అవుతుంది జనరేటర్ ఆఫ్ అయ్యాక, సో ఫ్రిడ్జ్ కూడా ఆఫ్ అయిపోతుంది. సో ఫ్రిడ్జ్లో పెట్టేది ఆయన ఏదో మిల్క్ షేక్ అండ్ నిన్న బ్లూబెర్రీ చీజ్ కేక్ ఒకటి తెప్పించాం. సో అది నేను ఫుల్ డే తినలా. సరే ఇవాళ తినేద్దాం, ఇవాళ ఏమి విల్ నాట్ కాల్ ఫర్ ఇట్ అని చెప్పి, కానీ తీసుకొచ్చి హోటల్ ఫ్రిడ్జ్లో పెట్టు, పొద్దున మళ్ళీ ఇక్కడ తీసుకొస్తామని చెప్పా. సరే అన్నీ ప్యాక్ చేసి బెడ్ మీద పెట్టావు. హోటల్ వెళ్ళి తెచ్చావా, ఫ్రిడ్జ్లో పెట్టా అంటే అయ్యో అంటే ఏం చెప్పలా, ఫ్రీజ్ ఏదో నిద్రపోయాడు అక్కడ నుంచుని అనుకుంటే మర్చిపోయావు మేడం అన్న. తీసి పెట్టావు కదరా బెడ్ మీద. అవును, కానీ నేను తేడం మర్చిపోయాను. ప్రతిసారి ఏదో ఒకటి మర్చిపోతాడు. తర్వాత ఏంటంటే లేదు ఆ అంకిత వచ్చింది టైమింగ్ చెప్పడానికి, దానివల్ల నేను మర్చిపోయాను. సరే అంతవరకైనా ఓకే. ఇవాళ పొద్దున వచ్చి ఆ బ్యాగ్ చూస్తే దాంట్లో మిల్క్ షేక్ లేదు, చీజ్ కేక్ ఉంది, ఆ చిన్న బ్రౌనీ ఏదో వచ్చింది అది ఉంది, మిల్క్ షేక్ లేదు. మిల్క్ షేక్ ఎదురా లేదు, నేను నిన్న రాత్రి వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టానంట. అప్పుడు ఇది ఎందుకు పెట్టలేదురా చీజ్ కేక్ అంటే, ఓ ఇది కేకా, అది నాకు తెలియదంట. అయ్యో, సో ఇప్పుడు అది బాగుందా లేదా అని అస్సలు ఫుల్ మిస్కమ్యూనికేషన్. అంటే ఆ లెవెల్ అంటే ప్రతి ఒక్క మాట అడిగి అది చెప్పినప్పుడు కూడా క్లారిటీ ఉండదు, మొత్తం భేల్పూరి అయిపోతుంది, కిచడి అయిపోతుంది. సో నేనే అది లింక్, నా తెలుగుకి అతని తెలుగుకి చాలా డిఫరెన్స్, నేనే అది లింక్ చేసి ఏదో ఒకటి.
సో పొద్దున అలా ఏదో విషయం జరిగింది, అదేమో సీరియస్ మ్యాటర్. ఇవన్నీ ఓకే, అంత పెద్ద సీరియస్ ఏం కాదు కాబట్టి పట్టించుకో. పొద్దున జరిగేది కొంచెం సీరియస్ మ్యాటర్ కాబట్టి నాకు బాగా కోపం వచ్చింది. అంటే ప్రతి దీనికి ఇలా ఉండకూడదు. కొంచెం ఈవినింగ్ నాకు బాగా వేడి చేసి ఇవ్వ రాకేష్ బిర్యానీ. ఫుడ్ అనేది బాగా మంచిగా వేడి ఉంటేనే ఆ టేస్ట్ ఇంకా కొంచెం హైలైట్ అవుతుందని నా ఫీలింగ్. వేడి తినాల్సింది ఫుడ్ మనం కోల్డ్గా తింటే ఐ డోంట్ లైక్ ఇట్ అట్ ఆల్. ఎక్కువ తినేసా. ఇప్పుడు ఎంట్రీ ఉంది, పొట్టు వస్తుంది. రాకేష్ ఇది పక్కన పెట్టు. అవట్లా 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 అవట్లా. చేసినప్పుడు భరత్ సంగీత్ గారితో అసిస్టెంట్ గా ఉన్నారు. ఇప్పుడు పెద్ద డైరెక్టర్ మీరు చేస్తున్నారు. చెప్తే చేయడు. నాకు అసలు పట్టించుకోడు. లేదంటే అవును చెప్తాడు, మళ్ళీ ఏదో వేరే పనికి వెళ్తాడు. అరే అది అడిగాను కదా ఏమైందంటే ఓకే, మళ్ళీ వేరే ఏదో పని. థర్డ్ టైం అడిగితేనే ఏదో పని అవుతుంది. నీకు ఎవరు అసిస్టెంట్ గా పెట్టకూడదు అని నేను ఫిక్స్ చేస్తాను. నేను మొత్తాన్ని రెప్యుటేషన్ ఎలా ఉంది అలా చేస్తా ఇండస్ట్రీలో. జాగ్రత్తగా చూడండి, అబ్బాయిని ఎవరు పెట్టవాకండి. నేనైతే భరిస్తున్నాను. ఎలా ఏదిరా చెప్పు, నిజంగా నాకు గుర్తులేదు. ఎవరు వేణు అని మేకప్ మ్యాన్ నాది చాలా సంవత్సరం ఉన్నారు నాతో. డీ ప్రోగ్రామ్ చేసినప్పుడు సరే, తర్వాత కొన్ని ఫిల్మ్స్ కూడా చేసినప్పుడు, అంటే చాలా, అంటే రెగ్యులర్గా నేను రాలేకపోయినా ఆయనకి వేరే పని ఏదైనా ఉండనా ఆయన అన్నీ వదిలేసి నా కోసం వచ్చాయన వేణు అని. సో లాస్ట్ జూన్లో నాకు సడన్గా పొద్దున 5 o'clock అలా గేట్లో ఉన్నాను నేను సఫారీకి ఎంటర్ అవ్వడానికి. అప్పుడు సయ్య నాకు మెసేజ్ చేసి చెప్పాడు వేణుకి రోడ్ యాక్సిడెంట్ అయిందని. అంటే నేను నిజంగా ఆ ఫొటోస్ కూడా పంపించారు ఆయన, నేను చూడలేకపోయాను. ఆయనకి బైక్లో వెళ్తుంటే బస్ ఏదో హిట్ చేసి ఆయన హెడ్ మీద నుంచి వెళ్ళిందని. సో ఎలా మరి హెల్మెట్ వేయలేదా అంటే అప్పుడు చాలా క్వశ్చన్స్ అయినాయి. కానీ లోపల వెళ్ళాను, నెట్వర్క్ పోయింది, బయట వచ్చాను, అమ్మగారికి చెప్పాను, అమ్మ షాక్. అంటే హెల్మెట్ ఉంది, ఆ హెల్మెట్ క్రష్ చేసి బస్ వెళ్ళిందంటే నాకు అస్సలు. అండ్ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రోజే బాగా వర్షం వచ్చింది ఆ ఈవినింగే. అందుకే అన్నీ ఉన్న సిగ్నల్స్కి సీసీటీవీ పనే చేయట్లేదు. అంటే ఎంత ఘోరం చూడండి, మన అంత ట్యాక్స్ పే చేస్తున్నాం, అంత ఆ సీసీటీవీ కెమెరాస్ ఉండేదే మా సెక్యూరిటీ కోసం. మాకు ఇలాంటి ఏదైనా సిచ్యువేషన్ వస్తే మాకు హెల్ప్ అవడానికి, యాక్సిడెంట్ జరిగితే. అందుకే కదా రోడ్కి పెడతారు సిగ్నల్స్కి. సిగ్నల్ బ్రేక్ ఎవరు చేశారు, ఎవరు తప్పు జాగ్రత్త. ఆ సీసీటీవీ కెమెరాస్ ఏమీ పని చేయట్లేదంట. ఫుల్ ఇట్ వాజ్ ఆల్ ఇలా వస్తుంది కదా అలా. సో అలాంటి మెయింటెనెన్స్ అలాంటి. సో ఇట్ వాజ్ వెరీ హార్ట్ బ్రేకింగ్ అండ్ వెరీ చాలా కోపం వచ్చింది నాకు. మంచి మనిషి, చాలా, అంటే తక్కువ వయసులో ఎన్ని మంచి మేకప్ అకాడమీ కూడా పెట్టారు ఆయన, క్రిష్ అకాడమీ అని. అంటే అమ్మాయిలకి అలా ఊరు నుంచి వచ్చి అమ్మాయిలకి అన్ని అవకాశం ఇవ్వడానికి హెయిర్ అండ్ మేకప్ నేర్పిస్తున్నారు. చాలా, అంటే లోన్ తీసుకుని అవన్నీ చేస్తున్నారు ఆయన. సో ఎప్పుడు నేను హైదరాబాద్ వస్తే ఆయన వచ్చి నాకు కలవడం మాత్రం 100% షూర్. ఒక్కసారి ఆయన వచ్చి కలుస్తారు హైదరాబాద్ వచ్చినప్పుడు. లాస్ట్ నీతోనే డాన్స్ చేసినప్పుడు వచ్చారు, ఆ అకాడమీతో ఫోటో అన్నీ తీయడం అవన్నీ జరిగింది. సో సడన్గా ఇలా అయిందంటే ఇట్ వాజ్ వెరీ నాకు హైదరాబాద్లో ఏ ప్రాబ్లం అయినా సరే నేను ఆయనే కాల్ చేసేది. వేణు ఇది చూడండి, నాకు హెయిర్ డ్రెస్సర్ దొరకట్లా, నాకు అసిస్టెంట్ లేదు, ఉన్న అసిస్టెంట్ వేరే పనికి వెళ్ళిపోయారు, ఏం చేయాలంటే టక్కమని విదిన్ 5 minutes ఎక్కడ ఉన్నా ఏ పనిలో ఉన్నా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి అరేంజ్ చేసి పంపించే ఆయన. సో అంటే అవి ఇప్పుడు కూడా ఆయన గురించి ఆలోచిస్తే ఐ ఫీల్ హారిబుల్. ఐ జస్ట్ ఫీల్ సో హారిబుల్. అంటే ఇలా ఎవరు పోకూడదని అనిపిస్తుంది నాకు. వాళ్ళ ఫ్యామిలీ మీద ఏ అయి ఉంటుంది, గాడ్ నోస్. సో ఈ వీళ్ళు కూడా, రాకేష్ కూడా ఆయన్ని ఇచ్చారు, సాయి కూడా ఆయన్ని ఇచ్చారు. నేను అనుకోలే, కానీ నేను ఒక
నాకు అయితే పెద్ద అచీవ్మెంట్ లాగే అది. హులా హూప్ చేతిలో తిరగడం అనేది నేను అస్సలు అనుకోలే నా వల్ల అవుతుందని. అది ఎంత బాగా వచ్చింది, ఒక్కసారి కాదు చాలా సార్లు చేసేసాం. అంటే నేను విశ్వది పర్ఫార్మెన్స్ ఉందన్నమాట. ఆ పర్ఫార్మెన్స్ లో వాళ్ళు హులా హూప్ తో మొత్తం చేశారు. వాళ్ళైతే ప్రొఫెషనల్స్, బాగా చేస్తారు. డిఫికల్ట్ గా ఉండేది మొత్తం. కానీ టక్కమనే ప్రదీప్ ఇద్దరు రండి శ్రీదేవి గారు సదాగారు అని చెప్పి మాస్టర్ కూడా వెళ్ళండి 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 అని తీసుకెళ్ళిపోయారు స్టేజ్ మీద. ఏదో జోకర్ లాగా అయిపోతుంది అనుకుంటే విశ్వకి చెప్పాను నాకు చేయికి ఎలా చూపి ఒకసారి అని చూపించారు. ఆయన చూపించి ట్రై చేస్తే అది వచ్చింది. నేనే ఇంత హ్యాపీ ఫీల్ అయ్యా. మై గాడ్ వాస్ సో అమేజింగ్. ఐ రియల్లీ వాంట్ టు లెర్న్ ఇట్. నాకు వీడియో అసలు చూపించట్లేదు కదా మీరు, ఈ ఫోన్లో ఉంది ఆ ఫోన్లో ఉంది అని చెప్పి. ఇదొక్కటే ఉంది బాగా, రిమైనింగ్ అండ్ నేను అబ్జర్వ్ చేసినప్పుడు కూడా ఎవ్రీ వన్ ఈస్ ఎంజాయింగ్. ఎవరు రికార్డ్ చేయలేదు. తప్పలు కొట్టారా మీరు? నేను సక్సెస్ఫుల్ గా చేస్తే తప్పలు కూడా కొట్టలేదు. అప్పుడు కొట్టాలి, అది రికార్డ్ అవుతుంది అవ్వట్లేదు, ఏం అర్థం అవ్వట్లేదు మాకు. నాకు అది బాగా నచ్చింది. జస్ట్ అలా వాక్ చేసుకుంటే వెళ్ళిపోయారు ఇలా. అండ్ గమనించారా మీరు, ఈ హ్యాండ్ తో చేశారు లాస్ట్ లో ఇలా వాక్ చేసి ఫ్రెండ్కి వచ్చినప్పుడు. చాలా బాగుంది. బేస్ పెట్లా, పౌడర్ మాత్రం ఉంది. అది చెప్పండి విషయం. బాగుంది. ఇలా బాగుంటే అన్నిటికీ ఇలాగే ఇంకా ఫిక్స్ అయిపోయా. ఇది నువ్వు మళ్ళీ మార్చావా? చూపి నాకు. మరి ఇది ఎందుకన్నా డాల్గా వచ్చింది? ఆ బేస్ వేయలేని వల్ల. సపోజ్ దానికి అది లేకపోయానంటే నీకు మళ్ళీ హ్యాపీనెస్ ఇక్కడి వరకు వచ్చింది. నీ ముక్క ఇలా బ్లాక్ అయి ఉండేది అప్పుడు. అర్థమైందా? చాలు నీ చేసేది గోలా. అదేనమాట. 9:30 ఏదో అయిందంటుంది. సెకండ్ ఎపిసోడ్ ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఫోటోషూట్ చేసి వచ్చాను, కొంచెం హెయిర్కి టచ్అప్ చేసి ఇప్పుడు వెళ్ళిపోవాలన్నమాట సెట్కి. ఇది మళ్ళీ డైరెక్టర్ స్పెషల్ది రౌండ్ సండే ఎపిసోడ్. సాటర్డే టీం వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ అయితే అద్దరిపోయింది. చాలా బాగా నచ్చినాయి నాకు కొన్ని పర్ఫార్మెన్సెస్ అయితే. సో ఇవాళ చూద్దాం ఏం చేస్తున్నారు వీళ్ళు. బాగా చేస్తారని నమ్మకం ఉంది. బట్ టైం అయితే తప్పకుండా పడుతుంది. స్టార్ట్ అవడానికే 10 అవుతుంది. దాని తర్వాత 11, 12, 1, 2, 3, 3:30 దాకా అయితే డెఫినెట్గా వెళ్తుంది అనుకుంటున్నాను. మిమ్మల్ని అవి చెడిపోతారు. నేను ఫస్ట్ టైం ఏదో బోర్ అయ్యి బేస్ ఇవ్వకుండా చేద్దాం, బ్లష్ అన్ని ఎక్కువ వేసి కాంపాక్ట్ వేసి అని చేస్తే ఇంత బాగుంది. వాళ్ళైతే ఐఎమ్ సో హ్యాపీ. ఇదే కంటిన్యూ చేయొచ్చు, ఎందుకు బేస్ వేయడం. ఇది బాగుంది. Thank you so much for watching. I shall see you very soon in the next one. Until then, stay safe, feel good, be blessed. Bye.